హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తల్లి కాబోతున్న మీనాని మెట్ల మీద నుంచి తోసేసిన మనోజ్. షాక్లో ప్రభావతి. నిజంగానే మీనా తల్లి కాబోతుందా? అసలు మెట్ల మీద నుంచి మనోజ్ మీనాని ఎందుకు నెట్టేశాడు, ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని కూడా క్లిక్ చేయండి. ఇక వీడియోలో ఏం జరిగిందో తెలుసుకుందాం. మనోజ్ రోహిణి పెళ్ళైతే జరిగిపోతుంది. ఆ తర్వాత ఇక మీనా బాలు ఇద్దరూ కూడా భార్యాభర్తలుగా ఒకటవుతారు. మీనాని బాలు ఎంతగానో ప్రేమిస్తూ చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు. ఒక రోజైతే సత్యానికి సుశీల అయితే ఫోన్ చేస్తుంది. మనకి కోట్ల ఆస్తి రాబోతూ ఉంది, కానీ ఆ ఆస్తి మాత్రం ఎవరికి చెందుతుందో అర్థం కావడం లేదు అని సుశీల అయితే అంటూ ఉంటుంది. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు అని అనగానే, అవునరా, అది మనం ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరి పేరు మీద రాయాలో కోర్టు నిర్ణయిస్తుందట. ఆస్తి విలువ కనీసం 2 కోట్లన్నా ఉంటుంది అని అంటూ ఉంటుంది సుశీల అయితే. అప్పుడే ఇక సత్యం అయితే, అవునా అమ్మా, నిజంగా అంత ఆస్తి మనకొస్తే ఇక మనకన్నా అదృష్టవంతులు ఎవ్వరూ లేరు అని సత్యం చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఆస్తి అంటున్నారేంటి అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు, కోర్టులో ఆస్తి గొడవ నడుస్తుంది కదా, ఆస్తి గొడవ అనేది నడుస్తున్నప్పుడు మనం అనుకున్నాము ఆస్తి మనకి రావాలని, అలాగే ఇప్పుడు మనకి అనుకూలంగా కేసు వస్తుందని, కోట్ల ఆస్తి వస్తుందని అమ్మ చెప్తుంది అని అనగానే ప్రభావతి అయితే, మనకున్న కష్టాలు అన్నీ కూడా పోతాయి, కోట్ల ఆస్తి మనకు వచ్చేస్తుంది అని సంబరపడిపోతూ ఉంటుంది. సంబరపడిపోకు, ఆస్తిని ఎవరి పేరు మీద రాయాలో ఎవరికి అప్పజెప్పాలో కోర్టే నిర్ణయిస్తుందట. కోర్టు ఎవరి పేరు మీద రాస్తే ఆస్తి వాళ్ళకే చెందుతుంది అని అంటూ ఉంటాడు సత్యం అయితే. అప్పుడే ప్రభావతి అయితే, ఇంట్లో ఎవరి పేరు మీద రాసినా పర్వాలేదు, ఆ బాలుగాడు మీనా పేరు మీద మాత్రం రాయకూడదు అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి అయితే. తర్వాత ఇక మనోజ్ రోహిణి ఇద్దరూ కూడా బయటికి వెళ్తూ ఉంటారు. అలా బయటికి వెళ్ళేటప్పుడు ఎదురొస్తుంది మీనా అయితే. ఇక మీనా ఎదురు రావడంతో అప్పుడే ఇక ప్రభావతి చెప్తూ ఉంటుంది, మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళకండి, ఇదిగో ఈ దరిద్రపు గొట్టిది ఎదురొస్తుంది, మళ్ళీ మీకు ఏదైనా ప్రమాదం జరుగుతుంది అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక బాలు అయితే వస్తాడు. మీనా, నువ్వు ఎందుకు వాళ్ళకి ఎదురొస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు బాలు అయితే. నీకు వాళ్ళు ఎదురొస్తారో మళ్ళీ నువ్వు వంట చేసేటప్పుడు ఏదైనా చెయ్యి తెగుతుంది, కాబట్టి రేపు నిద్ర లేచిన వెంటనే నా ముఖం కానీ దేవుడి ముఖం కానీ చూస్తుండు, పొరపాటుని కూడా ప్రభావతి ఆ మనోజ్ ముఖం చూడొద్దు అని బాలు అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడు ప్రభావతికి చాలా కోపం వస్తుంది. తర్వాత ఆ మీనా వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు నేను ఎదురొస్తాను అని ప్రభావతి అయితే ఎదురొస్తూ ఉంటుంది మనోజ్కి రోహిణికి. ఇక మనోజ్ రోహిణి అలా బయటికి వెళ్ళి చాలాసేపు కూడా ఇంటికి రారు. ఇంటికి రాకపోయేసరికి ప్రభావతి అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఈ అదృష్టవంతురాలు ఎదురొచ్చింది, పాపం రోహిణి మనోజ్ ఇంకా ఇంటికి ఎందుకు రాలేదో అని బాలు అయితే అంటూ ఉంటాడు. ఇంతలో ఇక మనోజ్కి అయితే చేతికి దెబ్బ తగులుతుంది. మనోజ్, ఏమైందిరా నీకు అని అంటూ ఉంటే, బైక్ మీద నుంచి పడ్డానమ్మా అని మనోజ్ అయితే అంటాడు. అప్పుడే ఇక అదృష్టవంతురాలు ఎదురొస్తే నువ్వు కోట్ల రూపాయలతో ఇంటికి రావాలి, కానీ ఇలా దెబ్బలతో ఇంటికి వచ్చావేంట్రా అని అంటూ ఉంటుంది సుశీల అయితే. ఇక సుశీల అన్న మాటకి నువ్వెప్పుడొచ్చావు నానమ్మా అని అంటూ ఉంటాడు మనోజ్. నేనొచ్చి చాలాసేపు అయిందిలే, పొద్దున్న జరిగిన గొడవ కూడా విన్నాను, మీ అమ్మ అదృష్టవంతురాలు కదా తను అని అంటూ ఉంటుంది సుశీల అయితే. ఇక తర్వాత మనోజ్ లోపలికి వస్తాడు. ఇంతలో మీనా అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది. మీనా కళ్ళు తిరిగి పడిపోవడంతో అప్పుడే ఇక డాక్టర్ని తీసుకొస్తాడు బాలు అయితే. మీనా ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పడంతో ఇక బాలు ఆనందానికి అవధులు లేవు అని బాలు చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఇంతలో సుశీలకైతే ఫోన్ వస్తుంది. సుశీలకి ఫోను రావడంతో, ఏంటి లాయర్ ఫోన్ చేస్తున్నాడు, మనకి ఎటువంటి గుడ్ న్యూస్ చెప్తాడో ఏంటో అని అనుకుంటూ సుశీల ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అవునా, సరే లాయర్ గారు, థ్యాంక్ యూ అంటూ సుశీల అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. సత్యం, ఆస్తి మనకి వచ్చేసిందిరా, కానీ ఆస్తి అనేది ఈ ఇంట్లో ఎవరైతే ముందు వారసునిస్తారో వాళ్ళకి ఈ ఆస్తి దక్కుతుందట. వారసుడంటే అబ్బాయి అనే కాదు, అమ్మాయికి కూడా. అంటే మన
మీనానే ముందు ప్రెగ్నెంట్ అయింది కాబట్టి మీనాకే సగం ఆస్తి పైన దగ్గుతుంది. మిగతా 3 వాటాలు ముందు వారసులకి తగ్గి 1 వాటా మాత్రం మిగతా వాళ్ళకి దక్కుతుందని చెప్పాడురా లాయరు. అలాగే కోర్టు తీర్పిచ్చిందట అని అనగానే అదెలా కుదురుతుంది, మాకు కూడా ఆస్తిలో వాటా కావాలి అని మనోజ్ ప్రభావతి గొడవ పెట్టుకుంటారు. అయితే కోర్టుకు వెళ్ళండి, కోర్టు వాళ్ళే చెప్తారు అని అంటూ ఉంటాడు బాలు. అయితే ఇక అప్పుడే ప్రభావతి, మనోజ్, రోహిణి ముగ్గురు కూడా కూర్చొని ఉంటారు. మాకన్నా ముందు వాళ్ళు పిల్లల్ని కంటున్నారు, అందుకే వాళ్ళకి అంత ఆస్తి వస్తుంది, ఇప్పుడు ఏం చెయ్యాలమ్మా అని అంటూ ఉంటే మీరు వెంటనే వెళ్ళి డాక్టర్ని కలవండి, ప్రెగ్నెంట్ రావడానికి ఎన్ని రోజులు పడుతుందో కూడా అడగండి అని అంటూ ఉంటుంది ప్రభావతి. ప్రెగ్నెంట్ ఎన్ని రోజులకు వస్తుందో డాక్టర్ ఎలా చెప్తుంది అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే ఇంతలో రోహిణి అయితే నాకు ఇక పిల్లలు పుట్టే అవకాశం లేదని ఈ మనోజ్కి ఇప్పుడు అత్తయ్య గారికి తెలిస్తే ఎలాంటి గొడవ చేస్తారో అని భయపడిపోతూ ఉంటుంది రోహిణి. అయితే తర్వాత మనోజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు, ఇప్పుడు నేను ఆ వాడికి 40 లక్షలు కట్టాలి, అలాగే అమ్మ తీసుకువచ్చిన బాకీని తీర్చాలి. ఇప్పుడు వాడేమో కోటీశ్వరుడు అయిపోతున్నాడు, వాడికి పిల్లలు పుట్టబోతున్నారు, వాడికి కోటీశ్వరం ఇలా ఉద్యోగం లేక పడున్నాను అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటాడు మనోజ్. అయితే అప్పుడే ఇక మీనా అయితే మెట్లు దిగి కిందకి వస్తూ ఉంటుంది. మెట్లు దిగి వస్తున్న మీనా కింద పడిపోయి తను గర్భం పోవాలని మెట్ల మీద నూనె అయితే పోస్తాడు. అలా నూనె పొయ్యంగానే దాని మీద కాలేసి మీనా కాలు జారి ఇక కింద అయితే పడిపోతుంది. ఒక్కసారి పెద్దగా అరుస్తుంది. దాంతో ఇంట్లో వాళ్ళందరూ బయటికి వస్తారు. తలకి గాయం కూడా అవుతుంది మీనాకి. అప్పుడే ఇక మీనా అయితే హాస్పిటల్కి తీసుకువెళ్ళమని, నా కడుపులో బిడ్డకి ఏమీ అవ్వకూడదని కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక అక్కడికి ఒక అబ్బాయి అయితే వస్తాడు. అన్న, నేను మీ ఇంటికి పాలు తీసుకొచ్చినప్పుడు ఇదిగో ఈ అన్న ఉన్నాడే, ఆయన నూనె పోశాడు మెట్ల మీద, దాంతో పాపం వదినమ్మ కింద పడిపోయిందన్నా, తనే కావాలని చేశాడు అని బాలుకి నిజం చెప్పేసరికి అప్పుడే మనోజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక సత్యమైతే మనోజ్ చెంప పగలగొట్టి, నువ్వు ఇంతకి తెగిస్తావని, డబ్బుల కోసం ఇంత నీచానికి దిగజారిపోతావని అస్సలు అనుకోలేదు. మీనా కడుపులో బిడ్డకి ఏమైనా కావాలి, అప్పుడు నిన్ను బాలు బ్రతకనివ్వడు, చూసుకో అని సత్యమైతే మనోజ్కి షాక్ ఇస్తాడు. మీనా కడుపులో బిడ్డ ఆనందంగా సంతోషంగా ప్రాణాలతో ఉండాలని దేవుణ్ణి మొక్కుకోండి, లేకపోతే ఈరోజు ఇంట్లో మీరిద్దరు కూడా మిగలరు అని సత్యం అనేసరికి ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గుండె నిండా గుడిగంటలు సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.